హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. పవన్ కళ్యాణ్ గారి గురించి పదే పదే ఎందుకు ఇంతలా చెప్పాల్సి వస్తుంది, ఇంతలా చాలామంది ఇంకొక రకంగా అంటే డబ్బా కొట్టాల్సి వస్తుంది ఏంటి అంటే ఆయన గురించి చెప్పటానికి కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి పనులు ఆయన చేస్తున్నారు. కాబట్టి ఆయన పరిపాలనలో అంటే మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయినా మంత్రిగా అయినా ఇంత అద్భుతమైనటువంటి పరిపాలనని ప్రజలకి అంటే రిజల్ట్ రూపంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి అలాంటి వ్యక్తి గురించి కాకుండా ఇంకెవరి గురించి చెప్పుకుంటాం, అలాంటి వ్యక్తి గురించి కాకుండా ఇంకెవరి గురించి డబ్బా కొట్టుకుంటాం. నిజంగా ఆ చెప్పటంలో కూడా ఫీల్ ఉంది, ఆ చెప్పటంలో కూడా ఒక గర్వం ఉంది. అలాంటి వ్యక్తి గురించి చెప్పాలంటే మనం మాటలు చాలావని చెప్పాలి. అంతలా ఏం చేసేసారు, ఏం అద్భుతాలు చేసేసారు అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా దేశంలో ఎంతో గొప్ప గొప్పోళ్ళు ఎన్నో రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలను చూసుకుందాం, ఇన్ని సంవత్సరాల చరిత్రలో అలాంటి పేరు ఎవరికైనా వచ్చిందా? అలాంటి గొప్ప పనులు ఎవరన్నా చేశారా? గిరిజన ప్రాంతాల్లో ఇప్పటివరకు అంటే 10 మందే ఉన్నారు కదా, ఆ ఊరికి రోడ్డు ఎందుకు వేయాలి, కొన్ని 100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఆ అవసరం ఏముంది, వాళ్ళే వస్తారులే వాళ్ళే వెళ్తారులే అని చెప్పి గాలి కుదిలేసేటువంటి వ్యక్తులు ఉన్నారు గత ప్రభుత్వాల్లో, గత మంత్రుల్లో. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ 10 మందిలో మట్టిలో మాణిక్యాలు ఉండొచ్చు, దేశానికి సమాజానికి గొప్ప సేవ చేసేటువంటి వ్యక్తులు ఉండొచ్చు. వాళ్ళని చదువుకి వైపు తీసుకొద్దాం, రోడ్డు వేద్దాం. వాళ్ళకి కరెంటు లేదు, నిజంగా వాళ్ళ జీవితాల్లో సార్ మా ఊరికి కరెంటు పంపించండి సార్ అంటే ఎంత ఖర్చు పెట్టుకుని ఎవరేస్తారయ్యా అని అడిగేవాళ్ళట. ఇంకా వాళ్ళ జీవితంలో ఇంకా కరెంటు రాదు, అదొక కలగానే మిగిలిపోద్ది అనుకున్నటువంటి గ్రామాలకు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత సంవత్సరన్నర కాలంలోనే కరెంటు వచ్చింది. వాళ్ళకి ఇంకా జీవితంలో మంచినీళ్ళు తాగరేమో అనుకునేటువంటి పరిస్థితి నుంచి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇది వాటర్ తాగుతున్నాం, ఈ ప్రతిరోజు ఇలా వాటర్ కలుషితం అవుతుంది, ఈ వాటరే మనకి తాగాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఈ తాగితే మన ఆరోగ్యం పాడవుతుంది అని తెలిసి కూడా తాగుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ప్రతి సంవత్సరం హాస్పిటల్ పాలవుతున్నటువంటి అనేక గ్రామాలని నేను దగ్గరుండి చూసా, అరకు పాడేరు ఏరియాలో. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళకి మంచినీటి వసతి కల్పించినటువంటి ఏకైక ఉప ముఖ్యమంత్రిగా, ఏకైక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు. అలాంటి మంత్రి గురించి, అలాంటి నాయకుడి గురించి చెప్పకపోతే ఇంకెలా? రేపొద్దున్న ఆయనగా ఇంకొక గొప్ప పొజిషన్కి వెళ్ళొచ్చు, కానీ ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తారు చూసారా, అది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేశారు. ఈయన మిగతా రాష్ట్రాల్లో ఈ నాయకుడు చేస్తున్నప్పుడు ఈ నాయకుడు ఎందుకు చేయలేకపోతున్నారు అనే ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆలోచింపచేసే విధంగా ఆయన ప్రజల్ని ఇంకా చెప్పాలంటే ఒక టార్గెట్ ఇచ్చి వదిలేస్తున్నాడనే చెప్పాలి. అలాంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆయన వీడియోలు చేస్తే ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారని చెప్పే చేస్తున్నాను తప్ప ఇంకేముంటుంది. ఇకపోతే ఇంకా అడవి శాఖ మంత్రిగా ఇంకా మనం ప్రత్యేకించి ఆయన గురించి చెప్పాల్సినటువంటిది చాలానే ఉంది. కాకపోతే అడవి శాఖ గురించి చాలా తక్కువ ఏం చేస్తారు అంటే కుంకి ఏనుగులను తీసుకొచ్చారు కదా, అదే పెద్ద గొప్ప విషయం అంటే మరి గత ప్రభుత్వాలు చేయలేదే, గత మంత్రులు చేయలేదే, గత నాయకులు చేయలేదే, ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి? సంవత్సరంలోనే ఎందుకు తేగలిగాడు? గతంలో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉండే కదా, కూటమి ప్రభుత్వాలు అక్కడ ఇక్కడ ఉండే కదా, మరి ఇప్పుడే ఎందుకు జరిగింది? ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, అయినా ఎందుకు జరిగింది అంటే బికాస్ ఆఫ్ కేవలం వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల, ఆయనకున్న చరిష్మా వల్ల. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉందా, ఇంకొక పార్టీ ఉందా అని కాదు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టే వాళ్ళు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని చూసి, ఆయన నిజాయితీని చూసి అడగగానే ఎస్ మేము ఇస్తాం తీసుకువెళ్ళండి అని చెప్పి ఒక బహిరంగ సభ పెట్టి ఆయన గౌరవించి అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ కుంకి ఏనుగుల్ని మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? మన గత ప్రభుత్వాల్లో గత నాయకులు చేయలేదు కదా, ఇప్పుడు సంగతి చూద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ కుంకి ఏనుగులు తీసుకురావడంతోనే సరిపెట్టుకోవాలా. నిజంగా తీసుకురావటం అంటే ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టడమే, ఎన్నో ఏనుగుల ప్రాణాలు నిలబెట్టడమే, ఎంతో పంట నష్టాన్ని నివారించడమే. ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి వీడియో మీకు చూపిస్తా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో చూస్తే. ఒక ఏనుగుల గుంపు అడవి నుంచి వస్తుంది. ఇక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు ఏ టెక్నాలజీని జోడించి ఆ ఏనుగుల మందని గుర్తించడానికి పెట్టినటువంటిది అనమాట. దానికి ఒకసారి మీరు చూడండి, ఆ ఏనుగు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇది జరిగింది అంటే అక్కడ ఏదో బాంబులు కాల్చిన గన్ సౌండ్ వచ్చింది కదా, వాటిని ఏదో కాల్చేశారు అనుకుంటున్నారేమో. అస్సలు జరగల. వాటి సౌండ్తో వాటిని భయపెట్టి తిరిగి అడవిలోకి వెళ్ళిపోయేలా అక్కడ ఇలాంటివి సెట్ చేసుకున్నారు.
అడవి శాఖలో అడవిలో ఇలాంటివి పోల్స్ ఏర్పాటు చేసి దానికి నెట్ కనెక్షన్ ఇచ్చి జియో టెక్నాలజీని అమర్చి ఒక మైకు అలాగే 160 డిగ్రీస్లో ఉండేటువంటి 2 కెమెరాలు అంటే 360 డిగ్రీస్లో కవర్ చేసేలాగా అక్కడ ఓన్లీ యానిమల్స్తో పాటు మనుషులు ఏమైనా దొంగలు ఎవరైనా వచ్చినా ఇంకొకళ్ళు ఎవరైనా లోపలికి వెళ్తున్నా ఇవి కూడా క్యాప్చర్ చేస్తారు. ముఖ్యంగా ఏనుగుల బారి నుండి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి గ్రామాలను రక్షించడానికి అక్కడ ఉండేటువంటి ప్రజలను పంటను రక్షించడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట. దానికి ఒక మైక్ పెట్టి ఇలాంటి గన్ సౌండ్స్ బాంబ్ సౌండ్స్ ఇంకొకటి పెడితే అవి ఆ సౌండ్కి తిరిగి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుందని చేశారు. ఇది దానికి 24/7 పవర్ బ్యాకప్ సోలార్ ప్యానల్కి సంబంధించినటువంటి ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి జియో కనెక్షన్స్ నెట్ అన్నీ ఏర్పాటు చేసి ఒక అంటే దగ్గరలో ఒక 200 మీటర్స్లో ఒక యానిమల్ కనుక వస్తే దాన్ని క్యాప్చర్ చేసుకుని దానికి సౌండ్ చేసి ఆ జియో టెక్నాలజీ ద్వారా దగ్గరలో ఉన్నటువంటి అధికారులకు అటవీ శాఖ అధికారులకు విజువల్స్తో సహా పంపించి అక్కడ నుంచి ఆ పరిసర గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకి అలర్ట్ మెసేజ్ పంపించి పలానా ఏరియా నుంచి మీ ఊరు వైపు వస్తున్నటువంటి ఏనుగుల మంద వస్తున్నాయి దయచేసి జాగ్రత్త వహించండి అని చెప్పి ఒక అలర్ట్ మెసేజ్లు పంపించడం అధికారులను అప్రమత్తం చేయడంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తులు అవుతారు. మరి ఇది గతంలో ఎవరు చేయలేదే. ఇదే అధికారులు నిజంగా అధికారులు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేసే పరిస్థితి ఉండేది కాదేమో. కానీ ఇదే అధికారులు గత ప్రభుత్వంలో కూడా ఉన్నారుగా. మరి అప్పుడు ఎందుకు చేయలేదు అంటే అప్పుడు వాళ్ళకి అంత స్వేచ్ఛ లేదు. ఎందుకు అంత అవకాశం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రి కానీ నాయకులు కానీ ఇవ్వలేదనే చెప్పాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్ళకి ఏం చేయాలన్నా ఒక మంచి ప్లాట్ఫామ్ని పవన్ కళ్యాణ్ గారు కల్పించి ఫండ్స్ లేకపోతే ఫండ్స్ నేను చూసుకుంటా మీరు పెట్టండి ప్రజల ప్రాణాల కన్నా మనకి ఏమీ ముఖ్యం కాదు 10 లక్షలు అవుతుందా 20 లక్షలు అవుతుందా దానికి మీరు ఏర్పాటు చేయండి అని చెప్పడం కాదు సంవత్సరాల్లో చేసి చూపించారు. కుంకి ఏనుగులు తీసుకురావడంతో సరిపెట్టుకోవాలా చెప్పేసాం కదా ఇక్కడ అక్కడ పెట్టేస్తే అయిపోద్ది కదా అని చెప్పి వదిలేలా. శ్రీకాకుళం నుంచి చిత్తూరులో ఉన్నటువంటి పలమనేరు వరకు ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులు అటు ఏనుగులు నష్టపోతున్నాయి ప్రజల ప్రాణాలు నష్టపోతున్నాయి పంట నష్టపోతుంది టైం వేస్ట్ అవుతుంది. ఇవన్నిటిని రక్షించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒకటే కాదు ఈరోజు ఉపాధి హామీకి సంబంధించినటువంటి పని దినాల గురించి జాతీయ స్థాయిలో టాప్ 3లో పవన్ కళ్యాణ్ గారు జాతీయ ఉపాధి హామీ పథకం పంచాయతీరాజ్ శాఖకు వచ్చిందంటే ఆలోచించండి. చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఏమీ చేయలే. పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో 3వ స్థానంలో ఏపీ నిలబెట్టారు. శ్రామికులకు 7 నెలల్లో 15.66 కోట్ల పని దినాలు కల్పించారు. మిగతా రాష్ట్రాలు గత ప్రభుత్వాలు గత నాయకులు ఎందుకు చేయలేదంటే మీరే ఆలోచించుకోండి. ఎవరి గురించి కంపేర్ చేయవసరంలా పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఆయనకి 15 కోట్ల పని దినాలు కేటాయిస్తే కేంద్రం నుంచి ఆయన 15.66 కోట్ల పని దినాలు ఎక్స్ట్రాగా చేశారు. అంటే 100% రిజల్ట్ కాదు 104% రిజల్ట్ ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఇంకా కొంతమంది 2 రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆ 2 రాష్ట్రాల కన్నా కూడా నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్కి ఆయన నెంబర్ 1కి వెళ్ళిపోతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మిగతా రాష్ట్రాల సంగతి ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకుంటే మొదటి 6 నెలల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు మిగతా రాష్ట్రాలకు ఇస్తే ఎక్కడెక్కడ ఎంతెంత కేటాయించారు 6 నెలల్లో 198 కోట్ల పని దినాలు కేటాయించింది అన్ని రాష్ట్రాలు కలిపితే. దాంట్లో వీటిలో అక్టోబర్ నాటికి 148 మాత్రమే అయ్యాయి. దాంట్లో 63% మాత్రమే చేశారు. మిగతా రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 6.5 కోట్లు కేటాయిస్తే వీటిలో 5.47 మాత్రమే చేశారు 84%. అలాగే తమిళనాడులో 12 కోట్లు కేటాయిస్తే 9 కోట్లే చేశారు 80%. కర్ణాటకలో 9 కోట్లు కేటాయిస్తే 5 కోట్లే చేశారు 60%. ఒడిశాలో 12 కోట్లు కేటాయిస్తే 7 కోట్లే చేశారు 59%. చూసుకోండి అంటే ఎవరు ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలా. కేంద్రం నుంచి వచ్చేటువంటి ఆ పని దినాల నుంచి అక్కడ ఉండేటువంటి లోకల్గా ఉండేటువంటి శ్రామికులకి పని కల్పించడం లేకపోవడం వల్ల వాళ్ళు ఏమైపోతున్నారంటే పట్టణాలకి వేరే సిటీస్కి వెళ్ళిపోయి కూలి పనులు చేసుకుంటూ ఇక్కడ గతంలో ఏంటంటే మనకి ఊళ్ళల్లో చాలామంది ఊళ్ళల్లో పొలం పనులు ఉండేవి లేదా ఈ పని శ్రామిక రోడ్లు వేసేవాళ్ళు డ్రైనేజీలు కావచ్చు చిన్న పూడికలు లేదంటే చెరువు పూడికలు ఇవన్నీ తీసుకుంటూ పనులు చేసుకునేవాళ్ళు. ఇక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పని ఉండేది ప్రైవేట్గా వాళ్ళకి పొలాల్లో పని ఉండేది. పొలాల్లో పనులకేమో కొత్త టెక్నాలజీలు రావటం కలుపు తీయటానికి లేదంటే వరి కోతలకి వాటికి మిషన్స్ రావటం ఈ పనులు కూడా తగ్గిపోవటం ఈ పనుల్లోనేమో అవినీతి ఎక్కువ పేరుకుపోవటం పనులు చేయకుండా డబ్బులు దొబ్బేసేటువంటి వ్యక్తులు అవడం వాళ్ళు పట్టణాల బారిన వెళ్ళి అక్కడ
భవన నిర్మాణ కార్మికులుగా, ఆ వాచ్మెన్లుగా, ఇళ్లల్లో పని మనుషులుగా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళని, అయిన వాళ్ళని అందరినీ వదిలేసి ఉన్న ఊరిని, చుట్టాలని, బంధువుల్ని ఎక్కడో అనాథల్లా బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అవకాశం తిరిగి ఊళ్ళల్లోకి తీసుకొచ్చి ఫిక్స్డ్గా ఒక ధైర్యంగా మా ఊరిలో మాకు పనికి ఆహార పథకం అనేది ఉంటుంది, ఇది ఇక్కడ మేము బలంగా చేసుకుని ఇక్కడే మా ఊర్లోని అయిన వాళ్ళ మధ్య రూపాయి తక్కువైనా సరే చాలా గర్వంగా మా ఊర్లో మేము పని చేసుకుని తలెత్తుకుని మా పిల్లల్ని చదివించుకోగలుగుతాను ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఇకపోతే గత ప్రభుత్వాల్లో వైకాపా ప్రభుత్వంలో దొంగ మాస్టర్లు వేసి పని దినాలు భారీగా వినియోగించుకున్నారనే విమర్శల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటపడేలా కూటమి ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టింది. విజిలెన్స్ వ్యవస్థను బలోపేతం చేసి ఆకస్మిక తనిఖీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అదనంగా మరో 3 కోట్ల పని దినాలు అంటే 100% ఇచ్చేయటమే కాకుండా ఇంకొక 3 కోట్ల పని దినాలని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారంటే ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు ఎంత బలంగా నిలబడి పని చేస్తున్నారు. మాటల్లో చెప్పేవాడు కాదు నాయకుడు అంటే, చేతల్లో చూపించేవాడు. రిజల్ట్ రూపంలో వచ్చేదే ఆయన పని. అలాంటిది దొంగ మాస్టర్లు వేసి అంటే పనిని అక్కడ చేయకుండా చేసేసామని చెప్పి, ఇంతమంది కూలీలు పెట్టుకుని చేపిచ్చేసామని చెప్పి, వాళ్ళని రారు, వాళ్ళు పని చేయరు, ఆ పని అవ్వదు, కానీ డబ్బులు మాత్రం వెళ్ళిపోయాయి. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి డబ్బులు వెళ్ళిపోయాయి. కానీ ఇప్పుడు ఏం చేశారు, కొత్త టెక్నాలజీని, యాప్లను తీసుకొచ్చి అక్కడ పని చేశారా లేదా అని చెప్పి వ్యక్తిగతంగా అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుని వాళ్ళు ఎంత భూమిని చెరువును తవ్వారు, ఎంత భూమి అక్కడ డ్రైనేజీలు తవ్వారు, ఎంత రోడ్లు వేశారు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి కొలతలు వేసి జియో టెక్నాలజీ ద్వారా ఫొటోస్, వీడియోస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ అవుతుందా లేదా, అవ్వకపోతే కనుక అక్కడ ఒక గ్రామ సభ లాంటివి పెట్టి అక్కడ ఇలా జరిగింది, వీళ్ళు ఇదిగో ఫోటో చూపించారు కానీ అక్కడ పని అవ్వలేదు అని చెప్పేటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో చాలా భారీ ఎత్తున, అంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కడా కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళను ఉపయోగించుకో ఆ ట్రాన్స్పరెన్సీని చాలా బలంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి కూటమి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి శాఖలో జరుగుతుందంటే ఆలోచించండి. ఇలాంటి వ్యక్తి గురించి చెప్పొద్దు, చెయ్యొద్దు అంటే డెఫినెట్గా చెప్తాం. ఆ చెప్పడానికి కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అంతే.